శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి జూలై 6వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను తెలుసుకుందాం. ఈ వారంలో ఉన్నటువంటి విశేష దినాలను, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. ఈనాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అని వ్యవహరిస్తారు. తొలి ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత, ప్రాశస్త్యం, ఈనాడు పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి రాత్రి 8:15 వరకు, అనంతరం ద్వాదశి. విశాఖ నక్షత్రం రాత్రి 10:40 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులను చూద్దాం. నేడు అనగా జూలై 6వ తేదీ ఆదివారం, తొలి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజే చాతుర్మాస్య వ్రతారంభం, పునర్వసు కార్తె ప్రారంభం. పునర్వసు నక్షత్రంలోకి రవి ప్రవేశం సాయంత్రం 5:27. జూలై 8వ తేదీ మంగళవారం నాడు ప్రదోష వ్రతం. అదేవిధంగా గురుమౌఢ్యమి పరిసమాప్తి. 10వ తేదీ గురువారం ఆషాఢ శుక్ల పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని వ్యవహరిస్తారు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారం, రవి మిథున రాశిలో సంచారం, బృహస్పతి మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజుడు సింహరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం, చంద్రుడు తుల, వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో సంచారం, రాహువు కుంభరాశిలో సంచారం, శని మీనరాశిలో సంచారం. జూలై 8వ తేదీ రాత్రి 2:28 తెల్లవారితే 9వ తేదీ అనగా శనికి వక్ర ఆరంభం. శనైశ్వరుడి వక్రారంభం వలన కర్కాటక, సింహ, కుంభ, మీనరాశుల వారికి శుభ అనుకూల ఫలితాలు. మేష, కన్య, వృశ్చిక, ధనురాశుల వారికి మధ్యమ ఫలితం. వృషభ, మిథున, తుల, మకర రాశి వారు నూతనంగా చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తత అవసరం. ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను చూద్దాం. వాటితో పాటుగా పాటించవలసినటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి చంద్రుడు సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. ద్వితీయ స్థానం యందు రవి బృహస్పతుల సంచారం, తృతీయ స్థానం యందు బుధుడు, 4వ స్థానం యందు కుజ కేతువుల సంచారం వలన చేసేటటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొరలేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారాల విషయంలో ఆశించిన లాభాలను గడించడానికి మరింత శ్రమించవలసినటువంటి సూచనలు ఉన్నాయి. భాగస్వాములతో స్వల్ప విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉంది. చేసేటటువంటి పనుల్లో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు కొంత వ్యగ్రతకు గురి చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చుల వల్ల కొంత సతమతం అవుతారు. ఆశించినటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ముఖ్యంగా విధుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలి. నిత్యం చేసేటటువంటి పనుల్లో కూడా కొన్ని పొరపాట్లు దొర్లేటటువంటి సూచనలు ఉన్నాయి. చేసే పని యందు మనస్సు సంలగ్నం చేయాలి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన, ఏకాదశి ఉపవాస నియమాన్ని పాటించడం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలను అందుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలతలను సైతం దాటగలుగుతారు.
వృషభ రాశి వారికి జన్మస్థానంలో శుక్ర సంచారం, ద్వితీయ స్థానంలో రవిగురుడు, తృతీయంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజకేతువుల ప్రభావం వలన ముందుగా అనుకున్నటువంటి కొన్ని పనులు అనుకోకుండా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగులు రోజువారీ విధులను పూర్తి చేయడానికి మరింత శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అందుకుంటారు. విధుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు సైతం స్వీకరిస్తారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అందుకుంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తారు. భాగస్వాములతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండాలి. కొనుగోళ్లు అమ్మకాల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. రియల్ ఎస్టేట్, షేర్స్, స్పెక్యులేషన్, మార్కెటింగ్ రంగాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాలను ఈ వారంలో అందుకుండే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు మరింత భారంగా తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుకొని ప్రయాణాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషిస్తారు. ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రపారాయణ, వెంకటేశ్వర స్వామి దర్శనం, తెల్లని పుష్పాలతో విష్ణుమూర్తికి అర్చన చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు, జన్మస్థానంలో రవి గురుడు, తృతీయ ఉపజయ స్థానంలో కుజ కేతువుల కలయిక కొన్ని విశేషమైన అనుకూలమైన ఫలితాలను ఈ వారంలో అందిస్తుంది. విత్తలాభ సదారోగ్యమని కుజుడి యొక్క ప్రభావం చేత ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి వార్తలు కూడా ఈ వారంలో వినగలుగుతారు. కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముందుగా అనుకున్నట్టుగా కాకుండా కొన్ని ప్రణాళికలు మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు అనుకున్నటువంటి షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. సమీప వ్యక్తులు వారించినా వాటిని లక్ష్య పెట్టకుండా ముందడుగు వేసి కొన్ని వ్యవహారాల్లో మొండిగా వ్యవహరించడం వల్ల అనుకున్నటువంటి ఫలితాలకు కొంత దూరం అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుకు దూరంగా ఉండాలి. అందినటువంటి ధనాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కొద్దిపాటి తడబాటు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుండి కొన్ని ముఖ్య ఆహ్వానాలు అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కొన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు వ్యాపారాల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలను తొలగించుకుంటారు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ, తులసి చెట్టుకు అర్చన వల్ల మరిన్ని అనుకూల శుభ విశేష ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశి యందు బుధగ్రహ సంచారం, వ్యయస్థానంలో రవి బృహస్పతుల సంచారం, భాగ్యస్థానంలో శని, ద్వితీయ స్థానం యందు కుజకేతువుల సంచారం వలన అందేటటువంటి ఫలితాల్లో ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో తెలుసుకోలేనటువంటి ఆ గందరగోళ స్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన చలన పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కార్యస్థానంలో మీరు నిర్వహించవలసినటువంటి బాధ్యతల విషయంలో కొంత ఒత్తిడి ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు కూడా దొరలేటటువంటి సూచనలు ఉన్నాయి. వారాంతంలో సహోద్యోగులతో కలిసి ప్రణాళికాబద్ధంగా ముఖ్యమైనటువంటి లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. యాజమాన్యం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధికై ప్రత్యేకమైనటువంటి హామీలు కూడా అందుకుంటారు. ముఖ్య వ్యవహారాల విషయంలో ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అప్రమత్తత పాటించాలి. భాగస్వాములతో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలు ఈ వారంలో జరుగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా చేరుకోగలుగుతారు. ఈ రాశి మహిళలకు వస్తు వాహన ఆభరణ ప్రాప్తి స్పష్టంగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ, హనుమంతుడికి సింధూరంతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
సింహరాశి వారికి జన్మస్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల ప్రభావం, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకోని రీతిలో వాయిదా పడతాయి. ఉద్యోగస్తులు కార్యస్థానంలో నిర్వహించేటటువంటి కొన్ని వ్యవహారాల్లో అస్పష్టత, చేసేటటువంటి పనుల్లో ఆశించినటువంటి ఫలితం రాకపోవటం, పనితీరులో కొన్ని మెరుగైనటువంటి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్నటువంటి ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. కొన్ని ఖర్చులను సైతం తగ్గించుకొని ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు పాటిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రయోజన నిమిత్తం మదుపుకై కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల నిర్వహణకు వ్యూహరచన చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు చేసే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. బంధువులకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. సమీప వ్యక్తులకు కానుకలు అందజేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. గ్యాస్ట్రిక్, గొంతు సంబంధించినటువంటి సమస్యలతో కొంత ఇబ్బందులు పడే సూచనలు ఈ రాశిలోని కొందరికి స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశివారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా దేవాలయ సందర్శనం, తులసీ దళాలతో విష్ణుమూర్తికి అర్చన చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు, ఏ స్థానంలో ఉన్నటువంటి కుజ కేతువులు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవిగురుల ప్రభావం చేత చాలా వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. గతంలో మీరు పూర్తి చేయలేక భయపడి ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల వదిలేసినటువంటి కార్యక్రమాలు కూడా మనోబలంతో మళ్ళీ మీరు చేపట్టి వాటిని ముందుకు తీసుకువెళ్ళి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. సమీప వ్యక్తుల సలహాలు, సూచనలతో కొన్ని ముఖ్య వ్యవహారాల్లో విజయవంతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తత అవసరం. ప్రయాణాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. సమయపాలన లేకపోవడం వల్ల ప్రయాణాల్లో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. షెడ్యూల్లో అనుకోని మార్పులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధిక సమయాన్ని సమావేశాల కోసం వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు స్వీకరించి నిత్య విధుల్లో కూడా కొన్ని దిశ మార్పు చేసుకునేటటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారాల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది. పెట్టుబడులకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భాగస్వాములతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వ్యాపారాల విస్తరణ కార్యక్రమంలో తీసుకుంటారు. ఈ రాశివారు మరిన్ని అనుకూల ఫలితాలను సాధించడానికి సుదర్శన స్తోత్ర పారాయణ, ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం, ద్వాదశి నాడు యథాశక్తిగా అన్నదానం చేయడం మంచిది. తులారాశి వారికి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం, భాగ్యస్థానంలో శని, బృహస్పతుల కలయిక వలన చిన్న చిన్న పనులు కూడా చాలా భారంగా అనిపిస్తాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. ప్రయాణాల్లో వ్యగ్రత ఎక్కువగా ఎదుర్కొంటారు. అనుకోని వార్తలు కొంత మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ధనం మీ చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు వాటిని తీర్చడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బంధుమిత్రుల నుండి ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యాన్ని సాధించడం కోసం, శారీరక దృఢత్వం కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటి వాటికి సమయాన్ని కేటాయిస్తారు. రాజకీయ, కళా, క్రీడా, న్యాయవాద రంగాల వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. వారం ప్రారంభంలో కొన్ని ఆందోళనకరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ వారాంతంలో వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశివారు నారాయణ స్తోత్రాన్ని పారాయణ చేయడం, గోశాలను సందర్శించడం వల్ల మరిన్ని విశేష అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన విందులు, వినోదాలకి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్నటువంటి ధనం సకాలంలో అందడం వల్ల కొన్ని ఖర్చులకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. చిన్న చిన్న రుణాలను తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కళా, క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతులకు సంబంధించినటువంటి స్పష్టమైన విషయాన్ని, సమాచారాన్ని తెలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు ఈ రాశి ఉద్యోగులకు కొంత ఆందోళనకరంగా మారవచ్చు.
వ్యాపారస్తులు కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. భాగస్వాములతో స్వల్ప విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారాల విషయంలో వారారంభం కంటే వార అంతంలో లాభాల దిశగా అవి పయనించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను అదుపు చేసుకుంటారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు చిన్న చిన్న వ్యవహారాలు సైతం భారంగా మారతాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి మరింతగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాశివారు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించడం, అదేవిధంగా ద్వాదశి నాడు విష్ణు దర్శనం చేయటం, ద్వాదశి నాడు యథాశక్తిగా వస్త్రదానం చేయటం వల్ల గ్రహ ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు రవితో కలిసి కొంత బలం తగ్గినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి బుధుడు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల ప్రభావం వలన కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. వారాంతంలో వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు అందుకుంటారు. బదిలీల విషయంలో స్పష్టమైనటువంటి సమాచారం ఈ రాశి ఉద్యోగులు అందుకోగలుగుతారు. ప్రైవేటు రంగ ఉద్యోగులు కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. రుణ ప్రయత్నాల విషయంలో పురోగతి లభిస్తుంది. ఆర్థికంగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుండేటటువంటి దిశగా అడుగులు వేస్తారు. పొదుపు పాటిస్తారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తుంది. ఖర్చులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఈ రాశి మహిళలకు మనస్తాపానికి కారణమవుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆలోచిస్తారు. తల్లిదండ్రులతో కొన్ని విషయాలను మనసు విప్పి పంచుకుంటారు. వారి నుండి కొన్ని ముఖ్య విషయాల్లో సలహాలు సూచనలు అందుకుంటారు. ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. దేవాలయ సందర్శనం చేస్తారు. వారం ప్రారంభంలో ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేకమైనటువంటి పూజల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ, గోశాల సందర్శనం వల్ల మరిన్ని విశేష అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల ప్రభావం వలన ఆలోచన విషయంలో స్పష్టత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు ఎంచుకున్నటువంటి విధులను సకాలంలో పూర్తి చేయలేక కొన్ని విమర్శలను సైతం ఎదుర్కోవలసినటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆలోచన విషయంలో స్పష్టత కోసం ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. మాట విషయంలో పొదుపు పాటించాలి. అతి మంచితనం, మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశివారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యగ్రత ఉంటుంది. అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. తద్వారా వారి నుండి వచ్చేటటువంటి విమర్శల వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. రాశి ఉద్యోగులు కార్యస్థానంలో కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు చేపడతారు. ముఖ్యమైనటువంటి విధుల్లో కొన్ని పొరపాట్లు దొరికే అవకాశం ఉంది కనుక అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఈ రాశి విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి, అనుకున్న ఫలితాలు సాధించడానికి మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని గ్రహించాలి. వ్యాపారస్తులు ముఖ్యమైనటువంటి వ్యక్తుల సలహాలు సూచనలు పాటించి వారి మార్గాన్ని, పంథాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించుకుంటారు. ఈ రాశివారు వెంకటేశ్వర స్తోత్రపారాయణ, శివ నామ స్మరణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని అనగా ఏలినాటి శని ప్రభావం, పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి గురుల స్థితి వలన, షష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల ప్రభావం చేత ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు, మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముఖ్య కార్యక్రమాలు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులకు నిత్యం నిర్వహించేటటువంటి విధుల్లో సైతం కొన్ని పొరపాట్లు దొర్లి అవి మరింత ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురు చూసేటటువంటి సమాచారం అందని ద్రాక్షలాగా
ఉండే చందంగా ఉంటుంది. మిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్య కార్యక్రమాలు చివరి క్షణంలో అనుకోకుండా వాయిదా వేస్తారు. వ్యాపార రంగాల వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి స్పష్టమైనటువంటి హామీ లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు. వృత్తి రంగాల వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు వచ్చేటటువంటి ఫలితం యొక్క శాతం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యూహరచనలో ఎక్కువ సమయం నిమగ్నమై ఉంటారు. ఈ రాశివారు గురు పూర్ణిమ నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్తాత్రేయ దర్శనం చేయడం వల్ల గ్రహ ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీనరాశి వారికి వ్యయస్థానంలో రాహువు, జన్మస్థానంలో శని, అర్ధాష్టమ స్థానంలో రవి గురువులు, షష్టమ స్థానంలో కుజకేతువుల ప్రభావం వలన కొన్ని వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొండేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్య ఆలోచనల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక మానసిక ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత ప్రతికూలత ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వారికి ఈ వారం కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న పనులకే అలసిపోయి ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన లేకపోవటం, క్రమశిక్షణ లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులతో పాటు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారం ఎదుర్కొండేటటువంటి సూచనలు ఉన్నాయి. సోదరులకు సంబంధించినటువంటి శుభకార్యాల నిర్వహణకు ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. బంధువులతో కలిసి పూర్వ ఆస్తుల గురించినటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు విష్ణు దర్శనం, గోసేవ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా తొలి ఏకాదశి నాడు పూజలు అందుకున్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, లక్ష్మీనారాయణుల యొక్క కృపచేత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలగాలని మనసారా వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ప్రవేశించి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయాల్లో శ్రీ మహావిష్ణువు శయనోత్సవాన్ని దర్శించాలి. అలాగే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ శయన ఏకాదశి రోజే మహాపతివ్రత అయిన సక్కుబాయి మోక్షం పొందింది. ఈరోజు విష్ణు ఆలయ ప్రాంగణంలో పంచరంగులతో స్వస్తి గుర్తు ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శయన ఏకాదశి సందర్భంగా ఈరోజు ఏకాదశి వ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పగలంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి విష్ణునామస్మరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. విష్ణు సహస్రనామం పఠించలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు పఠిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.